నందమూరి బాలకృష్ణ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు రిలీజ్ అయిన NBK 111 టీజర్ గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఈ టీజర్ చూశాక ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా అనిపిస్తుంది. బాలకృష్ణ గారు తన కెరియర్ లో మరో కొత్త ఫేజ్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు కనిపిస్తుంది. టీజర్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఒక భారీ స్కేల్ కనిపిస్తుంది. విజువల్స్, మేకింగ్, ఫ్రేమింగ్ ప్రతి షాట్ లోనూ దర్శకుడు గోపీచంద్ మల్లి అని ఒక పెద్ద సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా. ముఖ్యంగా బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ వయసులో కూడా ఆయన ఎనర్జీ, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన స్వాగ్ నిజంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. కొన్ని షాట్లు చూస్తుంటే థియేటర్ లో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఇప్పుడే ఊహించుకుంటుంటే అబ్బబ్బబ్బా. అలాగే తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మరొక ప్రధాన బలం. ప్రతి ఎలివేషన్ షాట్ కి మరింత పవర్ఫుల్ గా మార్చింది. చాలా రోజుల తర్వాత ఒక మాస్ హీరో టీజర్ కి ఎంత స్ట్రాంగ్ బీజియం వినిపించిందా అన్న ఫీలింగ్ కలిగింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మీరు బాలయ్య ఫ్యాన్ కావచ్చు, చిరంజీవి గారి ఫ్యాన్ కావచ్చు, వెంకటేష్ గారి ఫ్యాన్ కావచ్చు, నాగార్జున గారి ఫ్యాన్ కావచ్చు, లేదా మరో హీరో అభిమాని కావచ్చు, కానీ తెలుగు సినిమా అభిమానిగా ఈ టీజర్ చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టీజర్ కేవలం హీరో ఎలివేషన్ మాత్రమే కాదు, తెలుగు సినిమా పొటెన్షియల్ ఏంటో, తెలుగు డైరెక్టర్ క్యాపబిలిటీ ఏంటో ఈ ప్రపంచానికి మరొకసారి పరిచయం చేయబోతున్నారా అనిపించింది. ముఖ్యంగా బాలయ్య గారి స్టన్నింగ్ ఎలివేషన్ షాట్స్, ఆ లుక్స్, ఆ యాటిట్యూడ్ నిజంగా గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక ఈ సినిమా అయితే KGF ఆఫ్ బాలకృష్ణ, ద మ్యాన్, ద OG ఆఫ్ మాసెస్ ఇన్ అండ్ యాజ్ ఇన్ ఎ న్యూ అవతార్. ఇదే ఇంటెన్సీని కంప్లీట్ సినిమా కనుక నా గోపీచంద్ మల్లినేని గారు మెయింటైన్ చేశారో మూవీ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేది. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించే అవకాశమే ఉంది. ప్రస్తుతం టీజర్ చూసిన తర్వాత అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం స్కై హైలోకి వెళ్ళిపోయింటే నెక్స్ట్ అప్డేట్స్ కోసం కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. సో అందరూ ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది, బాలయ్య బాబు స్వాగ్ ఎలా ఉంది, కామెంట్ చేసి చెప్పండి.